శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో రోహిణీ కార్తె, అగ్ని కార్తెలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయి? ఈ సమయంలో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయవచ్చు? వర్షాకాలం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నది? ఈ రోహిణీ కార్తెలో ఏ మొక్కల్ని నాటితే మంచిదో ఈ రోజు మనము ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రోహిణీ కార్తె అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడు నెల రోజులకు రాశి మారినట్లే ప్రతి 13.5 రోజులకు నక్షత్రంలో సంచరిస్తాడు. సూర్య భగవానుడు రోహిణీ నక్షత్రంలో సంచరించే ఆ 13 రోజులని రోహిణీ కార్తె అని పిలుస్తారు. రోహిణీ కార్తె అంటే వేసవ కాలము ఉచ్చ స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. అందుకే రోహిణీ కార్తెలో ఎండలకు రోళ్లు పగిలిపోతాయని ఎండలకి ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో వేడి గాలులు, తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అలాగే అగ్ని ప్రమాదాలు మనల్ని భయపెడతాయి. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోహిణీ కార్తె సమయంలో సూర్య భగవానుడిని విశేషంగా పూజిస్తారు. ఈ ఎండ తీవ్రత మొదలైన మొదటి 9 రోజులను నౌతప కాలంగా పిలుస్తారు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో సూర్యుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించిన క్షణం నుండి తదుపరి 10 నక్షత్రాల వరకు తీవ్రమైన వేడి కొనసాగితే తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ప్రజల నమ్మకం. ఈ రోహిణి కార్తె సమయంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, నీరు, మజ్జిగ, షర్బతు, మట్టి కుండలు, గొడుగులు, చేతి విసనకర్రలు, పత్తి బట్టలు, కాలానుగుణంగా వచ్చే పళ్ళ వంటి వాటిని స్నానం చేయటం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. రోహిణీ కార్తె సమయంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఎటువంటి శుభకార్యాలను జరపకూడదు. ఎందుకంటే అలా చేయటం వల్ల కుటుంబంలో శాంతి సామరస్యాలు దెబ్బతింటాయి. ఈ సమయంలో సులభంగా ఎంతో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. శుభ ఫలితాలు కలగడానికి నౌతపు సమయంలో జంతువులకి, పక్షులకి నీళ్లను ఏర్పాటు చేయాలి. వేయించిన మాంసాహార పదార్థాలని, అలాగే మసాలాలను, వేడిగా ఉండే పదార్థాలని అస్సలు తినకపోవడమే మంచిది. ఈ 2026 సంవత్సరంలో రోహిణీ కార్తె ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, వసంత ఋతువు, అధిక జ్యేష్ఠ మాసంలో రోహిణీ కార్తె అనేది 2026 సంవత్సరం మే నెల 25వ తేదీ సోమవారము ప్రారంభం అవుతున్నది. ఈ రోజున తిథి నవమి తిథి. ఉదయము 8:36 వరకు ఈ తిథి అనేది ఉన్నది. ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రము. 2026 సంవత్సరంలో మే 25న ప్రారంభమైన ఈ రోహిణీ కార్తె ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారముతో ఈ రోహిణీ కార్తె అనేది ముగిసిపోతున్నది. ఈ రోజున తిథి అష్టమి తిథి, రాత్రి 10:29 వరకు ఉన్నది. ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రము. 2026 సంవత్సరం మే 25 నుండి జూన్ 8వ తేదీ వరకు మొత్తంగా 15 రోజులు ఈ రోహిణీ కార్తె అనేది ఉన్నది. ఈ రోహిణీ కార్తె తర్వాత ముఖ్యమైన కార్తెలు మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె. మృగశిర కార్తె 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీన ప్రారంభమై 2026 సంవత్సరం జూన్ నెల 22వ తేదీ వరకు ఉంటుంది. తొలకరి వానలు మొదలయ్యే సమయం ఇది. రైతులు పంటలు పండించేందుకు ఈ మృగశిర కార్తెలోనే ప్రారంభిస్తారు. ఆరుద్ర కార్తె 2026 సంవత్సరం జూన్ నెల 23వ తేదీ నుండి జూలై నెల 6వ తేదీ వరకు ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసే కార్తె. ఆరుద్రవాన అదనువాన అనే సామెత కూడా ఉన్నది. వ్యవసాయదారులకు పండుగ లాంటి సమయం ఇది. ఆరుద్ర కార్తెలో వర్షాలు విస్తారంగా పడతాయి. ఈ రోహిణీ కార్తెలో ముఖ్యంగా 3 రకాల చెట్లను నాటడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అని పురాణాలు చెబుతున్నాయి. రోహిణీ కార్తెలో నాటవలసిన ఆ 3 మొక్కలు ఏమిటంటే రావి చెట్టు, తులసి మొక్క, జమి చెట్టు. ఈ మొక్కలలో సకల దేవతలు నివసిస్తారని, ఈ మొక్కల్ని పూజించడం వలన పుణ్యమే కాకుండా పూర్వీకుల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదేనండి ఈ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుంది. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసినట్లు, ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.